వాహ్ కొలికపొడి వాహ్! ఏం చెప్పారసలు? కొలికపొడి వెంట అద్దిరిపోయే సమాధానం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ముందు కొలికపొడి. ఈ జవాబు విని రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన పల్లా. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజకీయాలను బాగానే వంట పట్టించుకున్నట్టున్నారు. వరుస వివాదాలతో టీడీపీకే తలనొప్పిగా మారారు. ఒక విధంగా అలా అనడం కూడా కరెక్ట్ కాదేమో. తన వంతుగా అక్కడ జరిగే అక్రమాలు, అన్యాయాలు, మోసాలను చెబుతూనే వస్తున్నారు. అది కావాలని చేసేదో, అనుకోకుండా అలా జరిగిపోతుందో, అనుభవ రాహిత్యమో పైకి చెప్పేస్తున్నారు. అరే ఇంత జరిగిందా అని ప్రజలు ఆశ్చర్యపోతుంటే, అరెరే అలా ఎలా చెబుతావంటూ ఆగ్రహిస్తున్నారు టీడీపీ నేతలు. నిజానికి కొలికపూడి తీసుకొచ్చిన ఒక్కో టాపిక్, ఆయన పెట్టిన ఒక్కో స్టేటస్పై సీరియస్గా విచారణ జరపాల్సిందేనని బీసీవై పార్టీ ఏనాటి నుంచో డిమాండ్ చేస్తోంది కూడా. సరే అదంతా పక్కన పెడితే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ సభకు వచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు కంటపడ్డారు. ఇద్దరి మధ్య ఓ డిస్కషన్ కూడా జరిగింది. ఇష్టారీతిన స్టేటస్లు పెట్టడాన్ని చూసి ప్రశ్నించారు కూడా. ఎన్నిసార్లు వార్నింగులు ఇచ్చినా మారవా అన్నట్లు ప్రశ్నించారట పల్లా. దానికి కొలికపూడి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏదో అనుభవరాహిత్యంతో తాను ఇలాంటి పోస్టులు పెడుతున్నాను, సీనియర్లు తనకు మార్గనిర్దేశనం చేస్తే చాలు సెట్ అయిపోతాను అని చెప్పారట. ఆ సమాధానానికి ఫ్యూజులు ఎగిరిపోయి ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు కొలికపూడి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉన్నత చదువులు చదివారు. ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తి కూడా. అలాంటి కొలికపూడి తనకు సీనియర్ల నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటున్నారట. ఏమన్నా సమాధానమా ఇదసలు? అంటే ఈ సమాధానానికి ఇక టీడీపీ అధిష్టానం కూడా క్షమించాల్సిందే. మరొక్కసారి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఏ వార్నింగు గట్రా లేకుండా జాగ్రత్తలు చెప్పి వదిలేయాల్సిందే. అలాంటి సమాధానం వెతుక్కున్నారు కొలికపూడి. తన స్టేటస్లలో కూటమి ప్రభుత్వ పాలనపై చేయాల్సినన్ని విమర్శలు చేశారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలోనూ ఎంపీ కేసినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టు పెట్టారు. అలా ఒకసారి కాదు 2-3 సార్లు జరిగింది. ఆనాడే టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. కాకపోతే గట్టిగా మందలించి వివరణ తీసుకుని వదిలేసింది. అయినా సరే మళ్ళీ స్టేటస్లు పెట్టి పార్టీని రచ్చకీడుస్తున్నారు. ఆయన రచ్చకీడ్చడమేమో గాని రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను బయటకు చెబుతున్నారు. అదైతే నిజం.